ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. ఏంటి బాబు! మొత్తానికి తొందరగానే కలిసావు ఈసారి. నేను మళ్ళీ మినిమమ్ ఒక 5, 6 నెలలో లేకపోతే ఒక సంవత్సరం తర్వాత కానీ దర్శనం ఇస్తావేమో అనుకున్నాను. అవునా? అయినా ఎప్పుడు లేనిది అంతగానో ఎదురు చూస్తున్న ఏం సంగతి ఏంటి? అదా! లాస్ట్ టైం మనం కలిసినప్పటి నుంచి నిద్ర పడతలేదు నాకు. అయ్యో! ఏమైందండి? నీకు తెలవందేముంది? ఏదైనా విషయం పూర్తిగా తెలుసుకోకపోతే కడుపు ఉబ్బిపోయి ఏమీ తోచదు. ఇంక నిద్ర కూడా అస్సలే పట్టదు నాకు. ఇవాళైతే నిన్ను వదిలేదే లేదు. నాకు నువ్వు చెప్పాల్సిందే. ఆ రోజు స్కూల్లో ఏం జరిగింది? ఎవరు పేల్చారు ఆ టపాసులు? అయ్యో! అంత చిన్నదానికి ఇంత పెద్ద టెన్షన్ అవసరమా? అయినా నువ్వు గెస్ చేసింది కరెక్టే. ఆ రోజు టపాసులు కాల్చింది నేనే. కానీ ప్రిన్సిపాల్ సార్ ఏం జరిగిందో తెలుసుకోకముందే టెన్షన్ పడి పోలీసోళ్ళకి కాల్ చేసిండు. నేనేమో టపాసులు అంటిపెట్టి బయటకి ఎస్కేప్ అయినా. ఆ టైంలోనే పాపం సలీం గాడు టాయిలెట్‌కి వచ్చిండు. వాడు బుక్ అయ్యిండు. సరే గాని కొత్త చెప్పులు కొన్నట్టు నువ్వు దావతుందా లేదా? చెప్పులంటే గుర్తొచ్చింది నాకు. ఆ రమేష్ గాడు గుర్తున్నాడా? వాడి చెప్పులు పిచ్చి. అబ్బో! మర్చిపోయే క్యారెక్టరా వాడు? ఎక్కడ కొత్త చెప్పులు కనబడినా ఎవరివి ఏ సైజ్ అని చూసుకోకుండా వేసుకొని వెళ్ళిపోయేటోడు కదా! అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఒకరోజు వాళ్ళ అమ్మ ఎవరో స్వామీజీ వచ్చారని దర్శనం కోసం వాడిని తీసుకొని గుడికి వెళ్ళింది. ఆవిడ ప్రదక్షిణం చేసుకొని వచ్చేసరికి వీడు ఆ స్వామీజీ పాంకోళ్ళు వేసుకొని అక్కడి నుంచి జంప్. అంతే, నెక్స్ట్ డే పేపర్ లో కూడా వచ్చింది ఈ సీన్. అవునా? నాకు అసలు పేపర్లో వచ్చిన సంగతి తెలియదు. సరే కానీ ఏంటి నీ షూస్ కి ఏదో అంటిందా లేకపోతే అది కూడా ఏమన్నా ఫ్యాషనా? నా షూస్కా ఏమంటుంది? అరే చూసుకొని అబ్బా! ఎవడు నమిలి పడేసిన బబుల్ గమ్ ఉన్నట్టుంది ఇది. దీన్ని ఇప్పుడు ఎట్లా కడగాలే? బాగా అయిందిరా నీకు. బబ్బుల్ గమ్ కింగ్ కి బబ్బుల్ గమ్ అంటించాడు ఎవడో. గుర్తుందా? ఎంతమంది నిక్కర్లకి చెప్పులకి నువ్వు ఊసేసిన బబ్బుల్ గమ్లు అంటుకొని వాళ్ళ అమ్మల చేతుల్లో తన్నులు తిన్నారు. గుర్తుందిలే. మరి అప్పట్లో స్వచ్ఛ భారత్ ఉందా మనకి ఇప్పటిలాగా? ఎక్కడ పడితే అక్కడ అంటించేది. మనోళ్ళు చూసుకోకుండా కూర్చునేటోళ్ళు. మనం ఏం చేస్తాం దానికి? ఇప్పటి వరకు ఆణిముత్యాలు సీజన్ 1 ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు. త్వరలోనే మరిన్ని సరదా ముచ్చట్లతో సీజన్ 2లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. మీ సలహాలు సూచనలు మాకు ఈమెయిల్ ద్వారా తెలుపగలరు. మా ఈమెయిల్ ఐడి tgvanimuత్యాలు@gmail.com. మరొకసారి tgvanimuTYALU@gmail.com. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్‌ని వినిపించేయండి.